రాష్ట్రంలో జగన్ మాఫియాతో ప్రజలు నాశనమవుతున్నారు. ఎన్నికల్లో ప్రజలే జగన్ కు బుద్ధి చెప్పాలి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, అచ్చెన్నాయుడు, నారా లోకేష్ లు ప్రజలకు పిలుపునిచ్చారు. 100 రోజుల్లో డ్రగ్స్, గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపే బాధ్యత మాది. జగన్ ధనాహదాహంతో ఒక తరం నాశనమైపోయింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోనే డ్రగ్స్, గంజాయి మాఫియాలు చెలరేగిపోతున్నాయి. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉండటం ఇందుకు నిదర్శనమని, రాష్ట్రానికి జగన్ మాఫియా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని, జరగబోయే ఎన్నికల్లో ప్రజలే జగన్ సర్కారుకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు, అచ్చెన్నాయుడు, నారా లోకేష్ లు ప్రజలు కోరారు. ఇది ఫస్ట్ టైం కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇదే మారుగా 21,000 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ వచ్చాయి. అదే మారుగా ఈరోజు రాష్ట్రం మొత్తం గంజాయి ఉంది. డే 1 మనం ఫైట్ చేస్తున్నాం. మనం పోరాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు. నేను 2 రోజులు 48 అవర్స్ ఫాస్టింగ్ చేశాను. మన మీద దాడి చేస్తే మనం ఇచ్చిన కేసు తీసుకోలేదు. మన ఆఫీసుకు వచ్చి డీజీపీ ఆఫీస్ ఎందూరం గట్టిగా అరిస్తే డీజీపీకి వినపడొస్తుంది. అక్కడి నుంచి ఆఫీసును దాడి చేసి వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు. తర్వాత మన సీసీటీవీ కెమెరాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇచ్చి యాక్షన్ తీసుకోమని కేసు ఇస్తే తిరిగి మన మీద కేసులు పెట్టి మన వాళ్ళు వేధించారు తప్ప వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. దానిపై నేను ఢిల్లీకి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారికి వాళ్ళ నేషనల్ లెవెల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. హోమ్ మినిస్టర్ పంపించాం, అందరికి పంపించాం. అయినా యాక్షన్ తీసుకోలేదు. ఇన్ని రోజులుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన కానీ డ్రగ్స్ పైన కానీ సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం. ముద్రా పోర్ట్ నుంచి వచ్చింది, విజయవాడ కన్సైన్మెంట్ వచ్చింది, మీ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అని ఆ రోజు చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ కేసు ఏం చేశారో దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం. ఇది జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉందా లేదని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. సమాధానం చెప్పమంటున్నాం. నిన్న చూస్తే విశాఖపట్నంలో డ్రగ్స్, నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను. ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని అని చెప్పి డైవర్ట్ చేసి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ విశాఖపట్నాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చినటువంటి విషయాన్ని ఘంటాపథంగా తెలియచేస్తున్నాను. యథేచ్ఛగా జరిగాయి. అధికారం ఉంది, పోలీసుల సహకారం, వాళ్ళ నాయకుల సహకారం, అందరి సహకారంతో రాజధాని అని చెప్పి మనకు మభ్యపెట్టి డ్రగ్స్ వ్యాపారాన్ని విశాఖపట్నంలో చేసుకున్నాడు. తీరా ఎలక్షన్ కోడ్ వచ్చింది. అధికారం ఎలక్షన్ కమిషన్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి నిఘా పెడితే నిన్న డ్రగ్స్ దొరికిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దొరికితే ఎంత దారుణంగా అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మనం చేసామట. మనకు పాత్ర ఉందట. సిగ్గు లజ్జ అసలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. గుడ్డ కాల్చడం, మన ముఖం మీద వేసేయడం, మనం తుడుచుకోవాలి. ఈ రకంగా వైసీపీ పార్టీ వ్యవహారం చేస్తుంది. అనంతబాబు తల్లి అమ్మ 100 రోజులు మన ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో గంజాయికి చెక్ పెట్టే బాధ్యత నాది. వంద రోజుల్లో మేము చెక్క పెట్టబోతే నేను అసలు మొహం కూడా చూపించింది. ఏం తల్లి, నేను భయపడుతున్నా తల్లి. ఈరోజు నాకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. ఈరోజు దేవాంశ్ వయసు 9 సంవత్సరాలు. మీలాగా బాధితుల దగ్గర నుంచి ఇన్నప్పుడు నాకు కూడా చాలా భయం వస్తుంది, బాధ కలుగుతుంది. ఇదే గాని నా బిడ్డకు జరిగితే ఎలా ఉంటుంది? నేను అదే ఆలోచిస్తాను. నా బిడ్డకు జరుగుతాను. నేను బ్రహ్మని పదే ఇది మాట్లాడుకుంటాను. ఇదేంటిది గంజాయి ఎక్కడికంటే అక్కడికి వచ్చేసింది. అమ్మ నిన్నగాక మొన్న విశాఖపట్నం తల్లి నిన్న 25,000 కిలోగ్రామ్స్ తల్లి 25,000 కేజీలు ఈ డ్రగ్స్ ని పట్టుకున్నారు తల్లి.
విశాఖపట్నంలో. బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి గురించి ఇన్నేమో తల్లి? బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి మన దరిదాపులు వచ్చేదా తల్లి? బాబు గారు ఏం చేసేవారంటే ఇదంతా ట్రైబల్ ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు తల్లి. బాబు గారు డ్రోన్లు పెట్టి పంపించి ఎక్కడ పండిస్తున్నారు చూసి పోలీస్ స్పెషల్ పార్టీలు పంపించి మొత్తం తగలబెట్టించారు తల్లి. బాబు గారు అదే భయపడుతున్నారు. అన్నిటికీ నా దగ్గర పరిష్కారం ఉంది, గంజాయిని ఎట్లా మనం కంట్రోల్ చేయాలి. పంజాబ్ లో ఉడతా పంజాబ్ అని సినిమా ఉంది తల్లి, అమెజాన్ ప్రైమ్ లో ఉందనుకుంటా, అది చూడాలి ఒకసారి. అంటే ఈ డ్రగ్స్ వల్ల ఎలా ఒక తరం నాశనం అవుతుంది. ఆ సినిమా మొత్తం పంజాబ్ గురించి తల్లి. ఈ రోజు ఉడతా ఆంధ్రప్రదేశ్ ఒక సినిమా తీస్తుంది. మీలాంటి ఎన్నో మంది కుటుంబాలు తల్లి, నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. ధైర్యంగా నుంచుని మీరు మాట్లాడారు తల్లి. ఇక్కడ చాలా మంది భయపడుతున్నారు, చెప్పేదాన్ని కూడా భయపడుతున్నారు. పక్కన వాళ్ళు ఏమంటారో అన్న భయంతో బతుకుతున్నారు. అది పోవాలి దాన్ని సమాజం. ఇది కేవలం కుటుంబానికి సంబంధించింది కాదు, మొత్తం సమాజానికి సంబంధించిన విషయం. అందుకేమ్మా చాలా ముక్క కంఠంతో చెప్తున్నా, మొదటి 100 రోజుల గంజాయికి నేను చెక్ పెడతాను. రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. గంజాయి ఒక్క నిమిషం, గంజాయి ఆపుతాం ఒక భాగం, కానీ అది అలవాటైన పిల్లల్ని బయటికి తీసుకొస్తాం ఒక పెద్ద పరీక్ష తల్లి. దానికి రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అది ప్రభుత్వం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా తల్లి.